అక్క, నా బ్రాండ్ నేమ్ కి ట్రేడ్ మార్క్ అప్లై చేశాను, బట్ అది రిజిస్టర్ అవ్వలేదు. ప్రెసెంట్ ఆబ్జెక్షన్ లో ఉంది. దానికి రిప్లై కూడా ఇచ్చాను. హీరింగ్ కి రావచ్చు అంటున్నారు. దానికోసమే రిజిస్టర్ అవుతుందా లేదా అని చెప్పేసి 1 year వెయిట్ చేశా. ఇందులో టైం వేస్ట్ ఎందుకు అని చెప్పేసి ఇంకో న్యూ బ్రాండ్ నేమ్ నేను అప్లై చేయడానికి ఇచ్చాను. బట్ నో యూజ్, అది కూడా ఆబ్జెక్షన్ లోనే ఉంది. దీనికి కొంచెం సొల్యూషన్ చెప్పవా ప్లీజ్? నువ్వు ఎవరి గైడెన్స్ లేకుండా ట్రేడ్ మార్క్ అప్లై చేస్తే ఇలానే అవుతుంది. ట్రేడ్ మార్క్ అనేది రిజిస్టర్ అవుతుందా అవ్వదా అనేది ప్రొఫెషనల్స్ కి మాత్రమే ఒక ఐడియా ఉంటుంది. కొంతమంది మార్కెట్ లో ఎక్కడ తక్కువలో ఉంటే అక్కడ ఈ ట్రేడ్ మార్క్ అనేది అప్లై చేసుకుంటారు. నీలాగే ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేస్తూ ఉంటారు. ఆబ్జెక్షన్ వచ్చి లక్షలు పోగొట్టుకుంటున్నారు. అయినా కూడా వాళ్ళకి ఎటువంటి గ్యారంటీ ఉండదు. నీకు మనీ అండ్ టైం రెండు వేస్ట్ అవుతాయి. అవునా? దీనికి పర్మనెంట్ సొల్యూషన్ లేదా? వెయిట్, దీనికి 2 సొల్యూషన్స్ ఉన్నాయి. ఈ వీడియో పార్ట్ 2 కంటిన్యూషన్ కోసం లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరిగింది.